ప్రభునామమున అందరికీ శుభములండి. ఈరోజు మన వాక్యదానము సమూయేలు 2వ గ్రంథము 22 అధ్యాయము 17వ వచనము. ఉన్నత స్థలముల నుండి చేయి చాపి ఆయన నన్ను పట్టుకొని మహాజలరాశుల్లో నుండి తీసెను. ఎలాగనంటండి, మహాజలరాశుల్లో నుండి తీశారంట. మరి చాలాసార్లు మనము అంటూ ఉంటాము, మన జీవితం ఎలా ఉందని అన్నప్పుడు నేను సముద్రంలో ఉన్నానండి, సముద్రం లాంటి సమస్యల్లో కొట్టుమిట్టాడుతూ ఉన్నాను అని అంటూ ఉంటాము. మరి ఆ సముద్రంలో నుండి ఎప్పుడు బయటకు వస్తావు అని అంటూ ఉంటారు. ఎప్పుడు బయటపడతానో నాకు తెలియదని మనం అంటూ ఉంటాము. నిజమే కదండి. మన జీవితంలో మన చుట్టూ సముద్రం వంటి సమస్యలు మన చుట్టూ ఉన్నప్పటికీ మనం వాటిలో నుండి పైకి లెగవగలమా, బయటకి తేరుకోగలమా అని అంటే నాకు తెలిసినంత వరకు మానవునికి అసాధ్యం అనండి. ఎందుకనంటే మనము ఏది చేసినప్పటికీ, ఏ పని చేసినప్పటికీ యెహోవా మన పనిలో తోడై ఉన్నప్పుడు మనం ప్రతి ఒక్క పనిలో విజయం చూసేవారముగా ఉంటాము. ఆయన మనకు తోడు లేనప్పుడు మనము కష్టపడి కాదు కదా, దాని ప్రతిఫలము కాదు కదా, మనం ఆ కష్టానికి తగిన ఆదరణ కూడా పొందలేమనండి. అదే ఆయన మనకు తోడుగా ఉంటే, ఆయన మనకు తోడుగా ఉండి మనల్ని ఆశీర్వదించి మనల్ని పైకి లేపగలిగితే, ఇశ్రాయేలీలను నడి సముద్రంలో సముద్రాన్ని 2 పాయలుగా చేసి ఎలాగున ఆయన వారిని నడిపించారో, ఆ అరణ్యములో వారికి దాహమే కానీ ఆహారమే కానీ ఎలాగున ఆయన కురిపించారో, అలాగున మనల్ని కూడా మనం ఆయన మాట చొప్పున, ఆయన నిర్ణయము చొప్పున మనము దేవా నా మార్గము నీవే, నేను నీ వెనకే నడుస్తాను అని మనము ప్రతి ఒక్క పనిలోనూ మనం ఆయన్ని అడిగి చేయగలిగితే, దేవా నేను కుడికి వెళ్ళాలా, ఎడమకు వెళ్ళాలా, ముందుకు వెళ్ళాలా, వెనక్కి వెళ్ళాలా, నేనేం చెయ్యాలి అని మనము ప్రతి ఒక్కటి మన మార్గాన్ని ఆయనకు అప్పగించగలిగితే మనము నడి సముద్రం లాంటి పరిస్థితుల్లో నుండి కూడా ఆయన మనల్ని పైకి లేపుతారండి. ఇక్కడ వాక్యం ఏమని సెలవిస్తుందనంటే, మహాజలరాశుల్లో నుండి ఆయన నన్ను పట్టుకొని మహాజలరాశుల్లో నుండి తీసెను. ఏమనంట, మహాజలరాశుల్లో నుండి తీశారంట. మరి మనము దేవుని వాక్యంలో చూసినట్లయితే నినివే పట్టణానికి వెళ్ళమని చెప్పినప్పుడు ఆయన దేవునికి లోబడక వెళ్ళకుండా ఉన్నప్పుడు మత్స్యము అతన్ని మింగివేసింది కదండి. మత్స్యము అతన్ని మింగివేసినప్పుడు దేవుని ఆజ్ఞాపింపగా ఆ మత్స్యము కూడా దేవునికి లోబడి సముద్రము బయట కక్కివేసిందంట, ఒడ్డుకు వచ్చి కక్కివేసిందంట. అలాగున ఆయనకు మనము మన ప్రతి కష్టంలోనూ, ప్రతి శ్రమలోనూ, ప్రతి బాధలోనూ మనం ఆయనకు ప్రార్థన చేయడం నేర్చుకున్నట్లయితే, ప్రార్థన చేయడము మనము ఆయన సన్నిధిలో మనం విజ్ఞాపన చేయడము మనం అలవర్చుకున్నట్లయితే మనం ప్రతి ఒక్క కష్టంలోనూ నెరవేర్పును, ప్రతిఫలాన్ని మనము చూసేవారముగా ఉంటామండి. ఇదిగోండి అధ్యాయం 22వ అధ్యాయంలో 7వ వచనంలో, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని నా దేవుని ప్రార్థన చేస్తుని, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను, నా మొర ఆయన చెవులలో చొచ్చెను. ఆయన సన్నిధిలో మనము ప్రార్థన చేసినప్పుడు, మన శ్రమలో యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన దాన్ని అంగీకరించే వారిగా ఉంటారు. ఆయన చెవుల్లోకి అది చొచ్చుకుపోయేదిగా ఉంటుంది. ఆ తర్వాత మనల్ని ఆయన గొప్పగా ఆయన మన పక్షాన యుద్ధము చేసి మనల్ని మహాజలరాశుల్లో నుండి ఆయన మనల్ని పైకి తీసేవారిగా ఉంటారే కానీ, నువ్వే పడ్డావు, నువ్వే లేవు అని రకరకాలుగా మనల్ని మనుషుల్లాగా మాట్లాడేవారు కాదండి ఆయన. మరి యోబు గారు ఆయన చేయని నేరమునకు, ఆయనకు కొన్ని పరిస్థితుల వల్ల ఆయనకు శోధన, సమస్య, బాధ ఎదురైనప్పుడు మరి మనుషులైతే, స్నేహితులు ఇంకా అనేక మంది వచ్చి అయితే నువ్వేదో చేసావు, పాపం చేసావు, అలాగా ఇలాగా అని ఆయనకు వచ్చిన కష్టం ఒకటైతే,
వీరు మాట్లాడే మాటలు మరింత బాధను కలిగించాయి. మరి నిజంగా మీ మీ ప్రతి ఒక్కరి జీవితంలో కొన్ని సమస్యలు, కొన్ని శోధనలు కొందరికి అంటే చిన్న యవ్వన ప్రాయంలోనే కొందరికి ఎదురవుతూ ఉంటాయి. కొందరికి నడి వయసు వచ్చేసరికి వారి సమస్యలు వారికి ఎదురవుతూ ఉంటాయి. అయితే నా వయసులోనండి నేనిప్పుడు చూసిన పరిస్థితులు, చూసిన స్థితిగతి ఏంటంటే, మనకొచ్చిన కష్టము ఒకటి, బాధ ఒకటి అయితే, ఆ కష్టమునకు, బాధకు తోడు మరలా మన చుట్టుపక్కల ఉండి మాట్లాడిన వారి మాటలు కూడా మన మనసుకు ఎంతో నొప్పి, గాయము కలిగించేదిగా, బాధపరిచేదిగా ఉంటుందండి. అయితే మన ఆదరణ, మన తోడు, మనకు సమస్తము నెమ్మది, ధైర్యాన్ని ఇచ్చేది మన ప్రభువేనండి. మరి మనకు కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, దేవా నేను ఇలా బాధపడుతున్నాను, నా శ్రమను చూడు, నా కష్టాన్ని చూడు అంటే ఆయన మనల్ని విమర్శించరు, బాధ పెట్టరు, గాయపరచరు. కానీ మన కష్టాన్ని, మన బాధను అర్థం చేసుకొని ఆయన మనకు ఓదార్పునిచ్చేవారిగా ఉంటారు మొదటగా. రెండవదిగా మన సమస్యల్లోంచి మనం ఎలా బయటకు రావాలో ఆయన మెలకువనిచ్చి, జ్ఞానాన్నిచ్చి మనం 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 ఆయన అడిగి చేయగలిగితే మనం ఎటువంటి మార్గంలో వెళ్ళాలి, ఎలాగున వెళ్ళాలి అని చెప్పి ఆయన మనకు తెలియచేసేవారిగా ఉంటారు. ప్రతి ఒక్క స్థితిగతిలోనూ ఆయన మనల్ని నడిపించేవారిగా ఉంటారండి. ఎందుకంటే ఆయన కనులుండి చూడలేని, చెవులుండి వినలేని దేవుడు కాదు ఆయన. ఆయన మనకు మాట్లాడి, మనకు కనపరిచి, దర్శనమిచ్చి, ఆయన వాక్కు ద్వారా మనతో మాట్లాడి మనకు సమాధానమును, నెమ్మదిని, మార్గాన్ని దయచేయవాడు ఆయన. కనుక మనం ఆయన ఆశ్రయిద్దాము. ఆయన మాట చొప్పున మనము జ్ఞానవంతురాలు ఇల్లు కట్టును అన్నట్లుగా, మనము జ్ఞానవంతురాలు అంటే అది స్త్రీలకే వర్తిస్తుందని కాదండి, పురుషులైనప్పటికీ మనము దేవుని యెడల భయభక్తులు కలిగి ఆయన మాటలో మనం ఉన్నట్లయితే, మనము పురుషులైనా స్త్రీలైనా మనము మన ఇల్లు కట్టుకునే వారముగా ఉంటాము. ఇల్లు కట్టుకోవడము అని అంటే అది మీరు శారీరకంగా అంటే భౌతికంగా బయట లాగా చూడకండి. ఆత్మీయంగా మన గృహాన్ని మనము కట్టుకునే వారముగా, నిలబడే వారముగా ఉంటాము. అది ఆత్మీయంగా అయినా, శారీరకంగా అయినా మన కుటుంబాన్ని మనము కట్టుకునే వారముగా ఉంటాము. కానీ దేవుని సన్నిధిలో నిలబడటం, ఫలించడం ద్వారా మనము కూల్చుకునే వారముగా, నష్టపోయే వారముగా మనము ఉండము. కనుక ఆయన వాక్యాన్ని అనుసరిద్దాము. ఆయన బిడలముగా మనము ఎటువంటి కష్టము, ఎటువంటి శ్రమ, ఎటువంటి వేదన అని అంటే, నేను ఇలాంటి బలహీనతకు నేను బ్రతకగలనా, ఇలాంటి సమస్యలు, ఇలాంటి శోధనలు పడుతూ నేను బ్రతకగలనా అని మనకు అనిపిస్తూ ఉంటుంది. కానీ అది కాదండి. కొన్ని రోజులే ఆ శ్రమ ఉంటుంది, కొన్ని రోజులే ఆ బాధ ఉంటుంది. మరి నా లైఫ్లో నేను చూసినప్పుడు, నేను ఒక్కసారి దేవునికి అంటే ఒక్కసారి మాత్రము, అప్పటికి నేను ఒక్కసారి మాత్రమే, దేవా ఇది నీ చిత్తమే అన్నావు, కానీ నా వల్ల కాదు, నేను చేయలేను అని చెప్పి ఒక్కసారి నేను అలా ఎదురు తిరిగానండి. ఆ ఎదురు తిరిగిన తోడనే వెంటనే నేను బండి మీద వెళ్తూ అలా ఒక మాట అనుకున్నాను, నా వల్ల కాదు నాయన, ఇంకా వెయిట్ చేయడం నా వల్ల కాదు, ఐ గివ్ అప్, అంటే నేను ఇంకా డ్రాప్ అయిపోతాను అని చెప్పి ఒక్క మాట అనుకున్నాను అనమాట. ఒక్క మాట అనుకోగానే వెంటనే ఒక సైడ్ ఆగి ఉన్న బండి ఫుట్ పెడల్ నా కాలుకి తగిలింది. నా కాలుకి తగిలి, అయితే అది ఎముకకు ఫ్రాక్చర్ అవ్వలేదు, కానీ ఎముక ఎరగలేదు, కానీ నరానికి తగిలింది. నరానికి తగిలి హాస్పిటల్కి వెళ్ళినా, ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఎక్స్రేలు చేశారు, కానీ ఏమీ లేదు. కాకపోతే వాళ్ళు ఒక్కటి చెప్పారు, ఇది పైకి కనపడే బాధ కాదు, ఇది లోపల నరక యాతన ఉంటుంది అని చెప్పి ఒక డాక్టర్ అయితే స్లీపింగ్ పిల్స్ ఇచ్చారనమాట. స్టెప్స్ ఎక్కడము, దిగడము అట్లాంటివి చెయ్యొద్దు అని చెప్పారు. అయితే ఆ చిత్తూరు ప్రాంతంలో మేము అప్పుడు ఉన్నాము. 3 years ఉన్నాం అక్కడ. ఆ 3 years కూడా మేము బయటకి వెకేట్ చేద్దామనంటే పరిస్థితులు దానికి అనుకూలంగా లేవు. ఆ ఉన్న ఇంట్లోనే అడ్జస్ట్ అవుతూ పైకెక్కుతూ ఉన్నాను. అయితే ఆ 3 years కూడా ఇయర్కి 365 days అయితే, నేను ఆ 365 daysలో 100 days కూడా కనీసము తిరుగుతా లేనండి.
200 డేస్ దాకా నేను మంచం మీదనే పడుకొని నరక యాతన పడ్డాను. నేను అనుకున్నాను, నేను ఇంకా లైఫ్లో ఎందుకు పనికిరానేమో, నేను లైఫ్లో ఏం చేయలేను, నా వల్ల కాదు, నేనేం పనులు చేయలేను అని ఒక నిరుత్సాహానికి గురైపోయి నా అసలు ఇంకా ఎలాగ మీకు తెలిసిందే కదా, ఒక కాలు మనిషికి పని చేయకపోతే వాళ్ళు ఎలాగా డిప్రెషన్‌లోకి ఎలాగున వెళ్ళిపోతారో మీకు తెలిసిందే. అయితే కాలు లేదని కాదు, తిరగగలను. కానీ భయంకరమైన బాధ, భయంకరమైన నరక యాతన. ఆ శ్రమలో, ఆ శోధనలో, అసలు ఆ బాధలో నేను బాధ భరిస్తూనే ఉండేదాన్ని. కానీ ప్రభువుని మాత్రం, ఏంటి నాయనా నాకీ బాధ? ఎన్నాళ్ళు నాయనా నాకీ బాధ? అని కూడా నాకు తెలిసినంత వరకు నేను ప్రశ్నించలేదండి. అయితే అంతటిని ఓర్చుకుంటూనే, సహిస్తూనే వచ్చాను, భరిస్తూనే వచ్చాను. అయితే అది ఆ చిత్తూరులో ఉన్న 3 సంవత్సరాలు మాత్రమే నాకు దేవుడు ఆ పరిమితిని నియమించాడండి. అటు తర్వాత అక్కడి నుంచి ఇప్పటికి నేనొచ్చి 2 సంవత్సరాలు అవుతుంది బయటకొచ్చి. ఆ 2 సంవత్సరాల నుంచి కూడా నేను ఏ రోజు కూడా నాకు కాలు నొప్పి అని నేను మంచం మీద పడుకోలేదు. అలాగున దేవుడు మనకి శారీరకంగా అయినా, ఆత్మీయంగానైనా కొన్ని బాధలు, కొన్ని శ్రమలు, కొన్ని దినాలు మాత్రమే నిర్ణయిస్తాడండి. ఆ నిర్ణయించిన దినముల్లో మనము ఆయనకు విధేయులమై ఉండి, దేవా, శ్రమ అయినా, బాధ అయినా, వేదనైనా నీవెప్పుడు దీన్ని తీసివేస్తావో అప్పుడే నీవు అనుమతివ్వు. నీవు అనుమతించేదాకా నేను దీన్ని ఇష్టముగానే భరిస్తాను అని మనము ఇష్టముగా మన శ్రమనైనప్పటికీ, బాధనైనప్పటికీ ఓర్చుకొని భరించే వారముగా ఉండాలి. అయితే ఆయన మనము ఎలాంటి ఓర్పు కలిగి ఉన్నాము, ఎలాంటి ప్రేమ కలిగి ఉన్నాము అన్నది ఆయన మనల్ని చూసేవారిగా ఉంటారు. కనుక మనము ప్రతి ఒక్క విషయంలోనూ ప్రార్థన, విజ్ఞాపనల చేత మెలకువ కలిగి మన జీవితాలని, మన కుటుంబాలని కట్టుకోవాలి. అటువంటి ధన్యత, భాగ్యము ఆయన బిడ్డలైన మనకందరికీ ప్రభు దయచేయును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.